క్రీస్తునందు ప్రియమైన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ దేవుని ప్రియులకు ఈ ఉదయకాలం శుభవచనంలో చూస్తున్న దేవుని ప్రియులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? గడిచిన రాత్రంతా మనల్ని క్షేమంగా కాపాడిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ప్రతిరోజు ఒక క్రొత్త రోజు, ముందెన్నడూ రాబోదు ఈరోజు, మరెన్నడూ రాలేదు ఈరోజు. ప్రత్యేక బహుమతి ఈరోజు. ఆనందంగా పని చేయాలి ఈరోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈరోజు. ప్రభు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఈరోజు బలమైన మాట, చింతింపకుడి. ఈరోజు శుభవచనం, చింతించద్దు. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చాలా శ్రేష్టమైన మాటలండి. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు చెప్పిన మాట, మీరు చింతించద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి చింతించద్దు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, చింతిస్తారు. దేవుని బిడ్డలు దేనిని గూర్చియో చింతపడకూడదు. అయితే ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలను కలవరపరుస్తున్న ఒక విచారకరమైన విషయం ఏంటంటే చింత. తెలుగు భాషలో 2 పదాలు చాలా చాలా ప్రమాదకరమైన పదాలు. చింత, చితి. చింతేమో బ్రతికున్న మనిషిని ఆ మనిషిలో ఎటువంటి జీవం లేకుండా చేస్తుంది. చితి అంటే చనిపోయిన మనిషిని కాల్చేది చితి అంటారు కదండి. దేవుని బిడ్డలారా, చింతించకూడదు. యేసు ప్రభువారు ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఆ పక్షుల చూడుమా, అవి విత్తావు మరికోయవుగా, సమకూర్చావు కొట్టులలో, వాటిని దేవుడు పోషించుచున్నాడు. అల్పమైన పక్షులనే దేవుడిట్లు పోషించిన, నిన్ను నన్ను నిజముగా పోషించు. అలాగైన ఆహారమునకై చింతించకు, ఆధారమెవరని దుఃఖించకు. పక్షుల కంటే శ్రేష్ఠులమని ప్రభువు, పక్షుల కంటే శ్రేష్ఠులమని ప్రభువు. పక్షుల కంటే మనం శ్రేష్టమైన వారు. దేవుని బిడ్డలు చింతించకూడదండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు, మీరు చింతించద్దు, మీరు చింతించద్దు. చింతను తొలగించే 3 విషయాలు చెప్పి ప్రార్థన చేస్తారు. మనం చింతించకుండా ఆశీర్వాదకరంగా ఆనందకరంగా జీవించాలంటే ఒకటి, ప్రార్థన చేయాలి. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన చేయటమే మన బాధ్యత. ప్రార్థన చేయటమే మన పని. ప్రార్థన చేయటమే మన యొక్క గురి. ప్రార్థన చేయటం అంతే. ప్రార్థన చేయటం మన పని, సాయం చేయటం దేవుని పని. ఆయన చూసుకుంటాడు. ఇంకా కార్యాలు జరిగించటం ఆయన పని. విశ్వాసి దేవుని బిడ్డలు, యేసు ప్రభు రక్తంలో కడుగబడిన మనం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యుండని విశ్వసించిన మనందరం ప్రార్థన చేయటమే మన పని. ప్రార్థన చేస్తే చాలు, కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఖచ్చితంగా ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. చింతించకూడదు.
చింతను జయించే మొదటి సూత్రం ఎక్కడుందంటే నీ మోకాళ్ళ ప్రార్థనలో ఉంది, చేతులెత్తి ప్రార్థన చేయటంలో ఉంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నారా? బాగా ప్రార్థన చేయండి. యేసు ప్రభు రాకడ కూడా సమీపంగా ఉంది. భారంగా ప్రార్థన చేయండి. యేసయ్య మీ చింత యావత్ ఆయన మీద వేయమన్నాడు కదా, కాబట్టి ప్రార్థన చేయండి. చింతను జయించే మొదటి సూత్రం ప్రార్థన. రెండవది, చింతను జయించే రెండవ ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే ఆయన యందలి విశ్వాసం, నమ్మటమే. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నమ్మకము, నమ్మకము. దేవుని బిడ్డల యొక్క విశ్వాసి యొక్క విజయ రహస్యమో ప్రభువు మీద నువ్వు ఎంత నమ్ముతావో, ఎంత ఆయన నమ్ముతావో, నమ్మి నడుస్తావో ప్రభు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు చెప్పాడు కదా, నమ్ముట నీ వలననైతే. ఉదయకాలం నువ్వు నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలననైతే, నువ్వు నమ్మితే చాలు. యేసయ్య అద్భుతాలు చేస్తా, నువ్వు నమ్మితే చాలు. యేసయ్య గొప్ప కార్యాలు చేస్తా, నువ్వు నమ్మితే చాలు. యేసయ్య శూర కార్యములు చేసేవాడు. ఒకటి ప్రార్థన, రెండోది నమ్మకం, మూడోది అతి ప్రాముఖ్యమైనది నమ్మిన దాన్ని పైకి తెలియపరచటం. మీలో ఎవడైనను ఈ కొండను చూచి ఇది సముద్రంలో పడునని చెప్పిన ఎడల ప్రభు అక్కడ 4 సార్లు అంటాడు, చెప్పిన ఎడల. నమ్మిన దాన్ని ప్రకటించాలి. విశ్వాసి యొక్క విజయ రహస్యం, ఏది నమ్ముతామో దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నాకు మంచి ఆర్థిక స్థితిగతులు ఇస్తాడు, యేసయ్య నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, యేసయ్య నాకు చక్కటి పాలుభాగస్తుని ఇస్తాడు, యేసయ్య నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రకటించాలి. ఏది నమ్మామో నమ్మింది ప్రకటిస్తూ చెప్తూ ఉంటే యేసయ్య బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ 3 మనం ఎప్పుడైతే ప్రాక్టీస్లో పెడతామో, ఆచరణలు పెడతామో, యేసయ్య కృప ద్వారా చింతన జయిస్తామో, ప్రభుకి ఇష్టంగా నడుచుకుంటాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆయన మన గురించి చింతిస్తుంటే మనం ఎందుకు చింతపడాలి? మన గురించి చింతపడి మన గురించి లక్ష్యము చేసే గొప్ప దేవుడు మనకుంటే నీకెందుకు బాధ చెప్పండి. పిల్లలు ఏదైనా బాధపడుతుంటే తల్లిదండ్రులు ఏమంటారు, అరే మేమున్నాం గారా, మేము బతికే ఉన్నాం గారా, నీకోసం ఏం చేయాలి చేయమా, మేము నీకేది ఎప్పుడు ఇవ్వాలి ఇయ్యమా అంటారు కదండి. యేసయ్య గొప్ప తండ్రి, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అంటున్నాడు, నేను మీ గురించి ఆలోచిస్తే నువ్వెందుకు నీ గురించి చింతపడతావు? నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నీ ముందున్న రోజులు నా చేతిలో ఉన్నాయి, నీ ఆరోగ్యం నా చేతిలో ఉంది, నీ ఆర్థిక స్థితిగతులు నా చేతి దుఃఖపడద్దు. ఈ రోజు నుంచి నువ్వు గొప్ప కార్యాలు చూచుదువుగాక, నువ్వు గొప్ప కార్యాలు చూచుదువుగాక, అనుభవించుదువుగాక. నీ ఎదుట శూర కార్యములు జరుగునుగాక, నీ ఎదుట ఎర్ర సముద్రం పాయలైపోవునుగాక. యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా మీరు ఇస్తున్న ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయండి. చింతను జయించి నీకు ఇష్టంగా మేము నడుచుకునే కృప దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి. ఎవరైతే చింతలతో, కలవరాలతో, దుఃఖంతో ఉన్నారో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి, ధైర్యం ఇచ్చి నీ బిడ్డల పక్షాన మీరు కార్యం చేయమని, ఇద్దరు ఎదుర్కోబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి పనిపాట్లు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతుల కష్టార్జితాలు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. God bless you. May God be with you. Have a nice day. Have a good day and godly day.